సహకారంతో రాష్ట్ర ఆర్థిక వనరులను సమీకరించి మొత్తం 17 మెడికల్ కళాశాలలు ఎక్కడైతే కొత్తగా మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేసిన సమయంలో మెడికల్ కళాశాలలు లేని జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొత్తగా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలి అని నిర్ణయించారు. ఆయన సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లా ఏర్పాటు చేశారు. పల్నాడు, అదేవిధంగా కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, అంటే కొత్త జిల్లా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మచిలీపట్నం కేంద్రంగా మెడికల్ కళాశాలలు, ఈ విధంగా మొత్తం 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ మెడికల్ కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను ఆ రోజున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జగన్ దారి మళ్లించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలను కూడా నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే 6 మెడికల్ కళాశాలలు కేవలం కొన్ని రూములు మాత్రమే, అది కూడా అరకొర వస్తువులతో మాత్రమే పూర్తి చేశారు. అది కూడా పులివెందులు లాంటి ప్రాంతంలో తన సొంత నియోజకవర్గంలో మెడికల్ కళాశాల కూడా అరకొర వస్తువులతోనే పూర్తి చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మెడికల్ కళాశాలలకు పూర్తి చేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల మేరకు ఈ 6 మెడికల్ కళాశాలల్లో కూడా వాళ్ళ నిబంధనల మేరకు కూడా అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మిగతా 10 మెడికల్ కళాశాలలు కనీసం పునాదులు కూడా లెగవలేదు. కానీ ఇవి కూడా పూర్తయిపోయినట్టు, వీటన్నిటినీ కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో బయట వాళ్ళకి ఇస్తున్నట్టు కూడా జగన్ ప్రచారం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం నేతలు మెడికల్ కళాశాలల వద్దకు వెళ్ళి అసలు పునాదులు కూడా లేవని కళాశాలలను జగన్ నిర్మించి పూర్తి చేసినట్టు చెబుతున్నారు. ఎక్కడ జరిగినాయి అని కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చూపించారు. 10 మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్, అదేవిధంగా కేంద్ర నేషనల్ మెడికల్ కౌన్సిల్ వీళ్ళందరూ సూచించిన విధంగా పీపీపీ మోడ్లో బయటికి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించారు. అయితే ఈ పీపీపీ మోడ్లో బయటికి ఇవ్వాలి అని నిర్ణయించిన దానికి కూడా ఒక ప్రధానమైన భూమిక ఉంది శ్రీహరి, ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. అయితే ఈ దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉంది మెడికల్ కళాశాలలకు. పేదలకు వైద్యం కావాలి అని చెప్పి, వైద్యం అందాలి అని కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గట్టిగా భావిస్తున్నాయి. పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలి. డిమాండ్కు అనుగుణంగా దేశంలో జనాభాకు అనుగుణంగా ఆసుపత్రులు లేవు, మెడికల్ కళాశాలలు లేవు. అందువలన వైద్యులను ఎక్కువగా తయారు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా కేంద్రంలో చర్చ జరిగింది. ఈ చర్చకు అనుగుణంగా పార్లమెంట్లో 157వ స్టాండింగ్ కమిటీని నియమించారు. ఈ స్టాండింగ్ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సుల్లో ప్రధానమైనది ఏంటంటే ప్రైవేటు మెడికల్ కళాశాల, అంటే పీపీపీ మోడ్లో ప్రైవేటు వ్యక్తులకి మెడికల్ కళాశాలల నిర్మాణం అప్పగించి దానికి అనుబంధంగా టీచింగ్ హాస్పిటల్స్ను కూడా తీసుకొస్తే పేదలకు వైద్యం అందటంతో పాటు కొత్తగా వైద్యులను తయారు చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా భావించారు. ఇది ఒక రికమెండేషన్తో పాటు దీనికి ప్రధానమైన భూమిక ఏంటంటే పీపీపీ మోడ్లు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో తీసుకువస్తే ఈ పీపీపీ మోడ్లో తీసుకొచ్చిన ప్రైవేట్ సంస్థలకి ఇన్సెంటివ్స్, రాయితీలు ఇవ్వడంతో పాటు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే అవి త్వరగా పూర్తవుతాయని కూడా ఒక సిఫార్సు చేశారు. ఈ సిఫార్సులు చేసిన స్టాండింగ్ కమిటీలో 2024 జూలైలో ఫిబ్రవరిలో ఈ సిఫార్సు చేస్తే అప్పటి వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డాక్టర్ గురుమూర్తి, ఇప్పుడు ప్రజెంట్ తిరుపతి లోక్సభ సభ్యుడు, ఆయన కూడా ఈ స్టాండింగ్ కమిటీలో ఉండి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, పర్సనల్ డాక్టర్గా, ఆయన పాదయాత్ర చేసిన సమయంలో ఆయనకు సపర్యలు అందించిన డాక్టర్గా ఆయనకు పేరుంది. జగన్ అనుమతి లేకుండా ఆయన ఏ విధంగా సంతకం చేశాడు అనేది ఇప్పుడు ఎవరికి అంతుబట్టని ప్రశ్న. ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైన అంశం ఏంటంటే వైసీపీకి సంబంధించిన నేతల్ని, తెలుగుదేశం నేతలు, కూటమి పక్షాల నేతలు ఇప్పుడే సెక్రటేరియట్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సత్యకుమార్ యాదవ్ కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ప్రధానమైన అంశం ఏంటంటే, సత్యకుమార్ యాదవ్ ప్రశ్నిస్తుంది ఏంటంటే, అసలు పీపీపీ విధానానికి ప్రైవేటీకరణకి మీకు తేడా తెలుసా? మీరు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అదేవిధంగా మేము కాలేజీలను ప్రైవేటీకరించామని మీరు చెబుతున్నారు. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తెలియని వ్యక్తులు రాష్ట్రంలో గతంలో అధికార పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంగా ఆయన చెప్పుకుంటున్న పార్టీకి నేతగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే అసలు మీరు పీపీపీ మోడ్లో మెడికల్ కళాశాలను ఇవ్వాలి అని చెప్పి సూచించిన స్టాండింగ్ కమిటీలో మీ పార్టీ సభ్యుడు ఉండి సంతకం చేసి వచ్చి ఢిల్లీలో సంతకం చేసి గల్లీలో నాటకాలు వేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో అక్కడ కోటి సంతకాలు చేపట్టి ఎంపీ గురుమూర్తి
ఆయన అప్పట్లో కూడా బల్లి దుర్గాప్రసాదరావు మరణానంతరం లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన చదువుకున్న ఆయన వైద్య రంగంలో నుంచే వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు అవగాహన కూడా ఉంటుంది వైద్య రంగం పైన. ఎందుకంటే దేశంలో ఇవాళ కాంపిటీషన్ మామూలుగా లేదు. 1,07,000 సీట్లు బహుశా అటు ఇటుగా ఉంటే 20 లక్షల మంది పైగా రాస్తున్నారు నీట్ ఎగ్జామ్. అంటే దాదాపు ఒక సీటు కోసం ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? 1,00,000 సీట్లకి